ప్రభువైన యేసుక్రీస్తు పరిశుద్ధ నామమునకు మహిమ కలుగునుగాక. ప్రభువుతో ప్రతి ఉదయం అనే కార్యక్రమాన్ని చూస్తూ ఉన్న మీ అందరికీ ప్రేమపూర్వక వందనాలు తెలియజేసుకుంటూ ఉన్నాను. కృపగలిగిన దేవుడు కృపాక్షేమాల చేత ఈ దినమంతా మిమ్మల్ని బలపరచునుగాక. దేవునికి మహిమ. నిన్నటి దినాన్న భక్తుల యొక్క నిర్ణయాల్లో యోబు యొక్క నిర్ణయం, దావీదు యొక్క నిర్ణయాలు మనం ధ్యానం చేస్తున్నాం. అదే సందేశాన్ని మనం కొనసాగించబోతూ ఉన్నాం. మరికొందరు భక్తులని ఉదయకాల సమయంలో మనం ధ్యానం చేయబోతున్నాం. దేవునికి స్తోత్రం కలుగునుగాక. యోబు యొక్క గొప్ప నిర్ణయం, దావీదు యొక్క గొప్ప నిర్ణయం వారికి విజయాన్ని తీసుకుని వచ్చినట్లుగా, యోబు 200 ఆశీర్వాదాలు పొందుకున్నట్లుగా, అలాగే దావీదు గొప్ప ఘనతను పొందుకున్నట్లుగా వాక్యములు మనం చూస్తున్నాం. కనుక దేవుని కోసం చక్కటి నిర్ణయాలు కలిగి ముందుకు సాగిపోతే దేవుడు మన పట్ల గొప్ప కార్యాలు చేస్తాడు. ఈ ఉదయకాల సమయంలో మరి కొందరు భక్తులు మనం ధ్యానం చేసినట్లయితే, దానియేలు గ్రంథంలో షద్రకు, మెషకు, అబేద్నెగోలు అనేటువంటి ఒక ముగ్గురు భక్తులు వారి యొక్క జీవితంలో వారు ఒక మంచి నిర్ణయాన్ని తీసుకున్నారు. బాల్యం నుండి కూడా వారు దేవుని యందు భయభక్తులు కలిగినటువంటి చక్కటి యవనస్తులు. బబులోను చెరలోనికి కొనుపోబడినప్పుడు బబులోనులో సహితము కూడా సర్వ కృపానిధివగు దేవుని యొక్క నామాన్ని మహిమకరంగా ఎంతో భక్తి భావాలతో వారి యొక్క జీవితాన్ని, వారి యొక్క భక్తిని వారు కాపాడుకుంటూ ముందుకు సాగిపోయేవారు. ఒకనొక దినాన్న ఒక భయంకరమైనటువంటి పరిస్థితి, ఒక భయంకరమైనటువంటి ఘట్టం వారికి ఎదురైంది. ఒక అనుభవం, ఒక చేదైన అనుభవం. ఆ సందర్భంలో కూడా, ఆ సమయంలో కూడా వారు ఏమాత్రము కూడా వెనుకడుగు వేయకుండా దేవుని కోసం నిలవబడడానికి కారణం వారు తీసుకునేటువంటి మంచి నిర్ణయం. కనుక యూదులైనటువంటి ఈ యొక్క యవనస్తులు బాల్యం నుండి కూడా ఎంతో నిష్ఠ నియమాల చేత నమ్మకంగా ప్రభు కోసం బ్రతుకుతూ, మరి దేవుని యొక్క కట్టడలు, ఆయన ఇస్తున్నటువంటి కట్టడలు ఏది కూడా దాటిపోకుండా ఆ కట్టడలను అనుసరిస్తూ వాక్యానికి లోబడి బ్రతికే యవనస్తులు. అలాగే వారి తీర్మానాలు కూడా అంత గొప్పవే. ఒకనొక సమయంలో నెబుకద్నెజరు అనేటువంటి రాజు ఒక బంగారు ప్రతిమని ఒకటి చేయించి పెట్టి, బబులోనులో ఉన్న ప్రజలందరూ మరి తప్పనిసరిగా ఇగో నేను నిలబెడుతూ ఉన్నటువంటి ఆ యొక్క బొమ్మకి మీరు మ్రొక్కాలి అని మరి అక్కడ ఒక శాసనాన్ని, లేకపోతే అక్కడ ఆ మాటలు మాట్లాడుతున్నట్టుగా మనం చూస్తూ ఉంటాం. దేవునికి స్తోత్రం కలుగునుగాక. కనుక ప్రతి ఒక్కరూ కూడా నేను నిలబెట్టినటువంటి బొమ్మకి మీరు ఏం చేయాలంటే నమస్కరించాలి. ఆ ప్రతిమకి మీరు నమస్కరించాలి. మీరు తప్పనిసరిగా మీరు ఆ ప్రతిమను గౌరవించాలి అని నెబుకద్నెజరు రాజు చాలా ఖండితంగా ఆజ్ఞాపిస్తున్నట్లుగా దానియేలు గ్రంథం 3వ అధ్యాయంలో చూస్తూ ఉన్నాం. మీరు చేయవలసిన విధానం ఇది, ఇలా చేయాలి, ఇలా చేయాలని ప్రజలందరికీ ఈ నెబుకద్నెజరు తెలియజేసిన తదుపరి ఆ యొక్క ప్రతిమను నిలవబెట్టిన ఆ దినాన్న ప్రజలందరూ కూడా తండోపతండాలుగా ఆ గొప్ప మైదానంలో కూడుకుని రాజైన నెబుకద్నెజరు చెప్పినట్టుగా ప్రతి ఒక్కరూ కూడా సాష్టాంగ నమస్కారాలు పడి దండాలు పెడుతూ ఉన్నారు. దాంట్లో ముగ్గురు యవనస్తులు, షద్రకు, మెషకు, అబేద్నెగోలు అనేటువంటి యవనస్తులు మాత్రము ఏమాత్రం కూడా ఆ ప్రతిమకు నమస్కరించకుండా వారు నిలవబెడుతూ ఉన్నట్టుగా దేవుని వాక్యంలో చూస్తున్నాం. చూడండి, దేవుని వాక్యం మనం చూసుకున్నట్లయితే 3వ అధ్యాయం దానియేలు గ్రంథం 3వ అధ్యాయం 12వ వాక్యం. రాజా తాము షద్రకు, మెషకు, అబేద్నెగో అను
ముగ్గురు యూదులను బబులోను దేశంలోని రాచకార్యములను విచారించుటకు నియమించిరి. ఆ మనుష్యులు తమరి ఆజ్ఞను లక్ష్య పెట్టలేదు, తమరు దేవతలను పూజించట్లేదు, తమరు నిలవబెట్టించిన బంగారు ప్రతిమకు నమస్కరించుటయే లేదు అనిరి. కనుక ఈ రాజు దగ్గరికి ఈ వర్తమానాన్ని తీసుకొచ్చున్నారు అక్కడ ఉన్నవారు. అయ్యా, మీరు నిలవబెట్టినటువంటి ఆ ప్రతిమకి ఈ ముగ్గురు యూదులని ముగ్గురు కూడా సాష్టాంగ నమస్కారం చేయడం లేదు అని ఎప్పుడైతే నెబుకద్నెజరు ఎదుట తెలియజేశారో, నెబుకద్నెజరు రాజుకి చాలా కోపం వచ్చేసింది. రౌద్రుడైపోయినట్టుగా దేవుని వాక్యం సెలవిస్తూ ఉంది. కనుక షద్రకు మేషకు అబేద్నెగోలు అనువారు ఎక్కడున్నారో నా చెంతకి తీసుకుని రండి అని రాజు మరి ఎంతో కోపంతో మాట్లాడుతూ అన్నప్పుడు ఆ యొక్క ముగ్గురిని రాజు సముఖం దగ్గరికి తీసుకొచ్చారు. రాజు అన్నాడు, రేయ్, మీ ముగ్గురు నేను నిలవబెట్టినటువంటి ప్రతిమకు మీరు ఎందుకు పూజిస్తా లేదు అని వారిని అడిగినప్పుడు వారు అక్కడ చాలా విషయాలు మరి రాజుకి వినయించినప్పటికీ కూడా రాజు ఏమాత్రం కూడా మరి వాళ్ళని అర్థం చేసుకోలేదు. వాస్తవానికి ఇక్కడ మనం జాగ్రత్తగా వాక్యం అని చదువుకున్నట్లయితే 16వ వచనం చూడండి. షద్రకు మేషకు అబేద్నెగోలు అబేద్నెగోయు రాజుతో ఇలాగ చెప్పిరి, నెబుకద్నెజరు ఇందును గూర్చి నీకు ప్రత్యుత్తరమియ్యవలన చింత మాకు లేదు. మేము సేవించుచున్న దేవుడు మండుచున్న వేడిమి గల ఈ అగ్నిగుండములో నుండి మమ్మను తప్పించి రక్షించుటకు సమర్థుడు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. నీవు నిలవబెట్టిన ప్రతిమకు మేము మ్రొక్కము. వారి తీర్మానం అది. మీరు నిలవబెట్టిన ప్రతిమకు మేము మ్రొక్కము. బాల్యము నుండి దైవ భయం కలిగిన వారు, దేవుని యొక్క చట్టాన్ని, దేవుని యొక్క శాసనాలకి మేము లోబడి బ్రతుకుచ్చు ఉన్నాం. మాకంటూ నియమాలు ఉన్నాయి, నీతి నియమాలు ఉన్నాయి. దాని ప్రకారంగా మేము బ్రతుకుతూ ఉన్నాం. ఈరోజు ఇదిగో నీ రాజ్యంలో మేము మరి చెరగొనబడి ఉన్నాం కనుక నీకు ఇష్టం వచ్చినట్లుగా మీరు చెయ్యాలి, నాకు ఇష్టం వచ్చినట్లుగా మీరు చెయ్యాలని మీరు శాసించినంత మాత్రాన మీరు చేయమన్నటువంటి పని మాత్రం మేము ఏమాత్రము కూడా చెయ్యలేము అని వారు ఖచ్చితంగా చెప్పేశారు. గల కారణం వారికి ఉన్నటువంటి ఒకే ఒక్క నిర్ణయం, ఏమాత్రము కూడా రాజు నిలవబెట్టినటువంటి ప్రతిమకు ఏమాత్రము కూడా మేము నమస్కరించము. అది వారి యొక్క నిర్ణయం. అందుకనే అక్కడ మాట్లాడుతూ ఉన్నారు 17వ వచనం, మేము సేవించుచున్న దేవుడు మండుచున్న ఈ వేడిమి గల అగ్నిగుండములో నుండి మమ్మల్ని తప్పించి రక్షించుటకు సమర్థుడు, మరియు నీ వశమును పడకుండా ఆయన మమ్మల్ని రక్షించును. ఒకవేళ ఆయన రక్షింపకపోయినను, 18వ వచనం చూడండి, రాజా నీ దేవతలను మేము పూజింపమనియు నీవు నిలవబెట్టించిన బంగారు ప్రతిమకు నమస్కరింపమనియు తెలుసుకొనుము. వారి నిర్ణయం. సర్వాధికారి అయిన దేవుడు, సర్వజ్ఞుడైనటువంటి దేవుడు, భూమి ఆకాశాలను సృజించిన సృష్టికర్త అయినటువంటి దేవుడు ఉన్నాడు. ఆయనకి తప్ప మేమెవ్వరికీ కూడా, ఆయనే నిజదేవుడు, ప్రపంచాన్ని సృజించినవాడు, మానవులు నిర్మించినవాడు, నోటి మాట ద్వారా ఈ సర్వ సృష్టిని సృజించిన సృష్టికర్త అయినటువంటి దేవుడు, జీవము కలిగిన దేవుడు ఉన్నాడు. ఆయనే లోకరక్షకుడై ఉన్నాడు. కనుక ఆయనను తప్ప మేమెవ్వరికీ ఏ ప్రతిమకు కూడా మేము నమస్కరించము. చూసారా వారి యొక్క తీర్మానాలు, వారి యొక్క నిర్ణయాలు, ఆ నిర్ణయానికి వారు కట్టుబడి ఉన్నారు. దేవునికి మహిమ. ఆ నిర్ణయానికి వారు కట్టుబడి ఉన్నారు. అనేకమైన సార్లు మనం ఎన్నో నిర్ణయాలు తీసుకుంటాం. ఆ నిర్ణయాలకి మనం కట్టుబడి ఉంటున్నామా? వారికున్న నిర్ణయాలు వారు కట్టుబడి ఉన్నారు. కనుక వారికి సమస్య వచ్చింది. ఈ కట్టుబడ్డ నిర్ణయాన్ని బట్టి రాజు అగ్నిగుండంలో 700 అగ్నిని పెంచి అగ్నిగుండంలో వేసినప్పటికీ కూడా అగ్నిగుండంలో కృపగలిగిన దేవుడు వారి మధ్యకి దిగి వచ్చి వారికి ఏ హాని జరగకుండా కాపాడినట్లుగా
దేవుని వాక్యంలో చూస్తున్నాం. ఇది అంతయు చూసినటువంటి నెబుకద్నెజరు ఆశ్చర్యపోయినట్లుగా కూడా దేవుని వాక్యంలో మనం చూస్తున్నాం. చివరికి నెబుకద్నెజరు 28వ వచనంలో ఈ రీతిగా మాట్లాడతాడు చూడండి. నెబుకద్నెజరు షద్రకు మేషకు అబేద్నెగోను వీరి దేవుడు పూజార్హుడు. వారి నిర్ణయాలు, ఆ నిర్ణయానికి వారు కట్టుబడి ఉన్నారు కనుక, వారు తీసుకున్న నిర్ణయానుసారంగా వారు బ్రతికారు కనుక, ఆ నిర్ణయాల ద్వారా వారి దేవునికి మహిమ కలుగునట్లుగా దేవుని కొరకు నమ్మకంగా బ్రతికున్నారు కనుక వారి ద్వారా దేవునికి మహిమ కలిగింది. అందుకనే రాజే మాట్లాడుతున్నాడు, వీరి దేవుడు పూజార్హుడు. అసలు అందరూ మోకరెళ్తున్నారు, అందరితో పాటు మనం కూడా మోకరెళ్దాం అనుకోలేదు. మా కమిట్మెంట్, మా తీర్మానం, మా యొక్క నిర్ణయాన్ని మేము ఎప్పుడూ కూడా మరి విడిచిపెట్టం అనేటువంటి ఒక పౌరుషంతో చచ్చిపోతే ప్రాణాలను ఇచ్చేస్తాం అనేటువంటి ఒక కమిట్మెంట్ వారిలో ఉంది కనుక వారు నిలవబడ్డారు. వారు నిలవబడినందుకు దేవునికి మహిమ కలిగింది. రాజే ఒప్పుకుంటున్నాడు, మీ దేవుడు పూజార్హుడైన దేవుడు. కనుక ఈ ఉదయకాల సమయంలో దేవుని సన్నిధానంలో దేవుని కొరకు ఒక అద్భుతమైన నిర్ణయాలు తీసుకుందాం. నిర్ణయానుసారంగా మనం బ్రతుకుదాం. దేవుడు మనకిస్తున్నటువంటి అవకాశాలు దేవుని కృపలో వాడుకుందాం. నమ్మకంగా దేవుని కొరకు ఒక అద్భుతమైన నిర్ణయాన్ని తీసుకుని దాని ప్రకారంగా సాగిపోదాం. దేవుని ప్రియులారా, దానియేలు యొక్క జీవితంలో కూడా మరి రాజు బల్ల యొద్ద నుండి వస్తున్నటువంటి ఆహారాన్ని తిని నేను ఏమాత్రం కూడా అపవిత్రపరచబడకూడదని ఉద్దేశించి అతడు కూడా మరి తన యొక్క దైనందిన జీవితంలో తన పవిత్రతను కాపాడుకునే ఒక అద్భుతమైనటువంటి నిర్ణయాన్ని కలిగి ఉన్నట్లుగా దానియేలు గ్రంథం 1వ అధ్యాయం 8వ వాక్యములో మనం చూస్తున్నాం. దానియేలు తన యొక్క జీవితంలో మరి ఆ యొక్క రాజు ఆ నగరిలో రాజు అంతఃపురంలో ఉన్నంత వరకు కూడా మరి కూరగాయల భోజనం చేస్తున్నట్లుగా చూస్తున్నాం. గల కారణం మరి రాజు సముఖమందు వస్తున్న ప్రతి మరి భోజన పదార్థాలన్నీ కూడా మరి ఆయా ఆయా వారు పూజిస్తున్నటువంటి దేవతలకు బలిచ్చి మరి ఆహారాన్ని సిద్ధపరిచేవారు కనుక ఈ విషయాలన్నీ ఎరిగినటువంటి దానియేలు ఏమాత్రము కూడా మరి తాను తీసుకున్నటువంటి నిర్ణయాన్ని ధిక్కరించకుండా ఆ నిర్ణయానుసారంగా బ్రతకాలని ఉద్దేశించిన వాడై ఉండి మరి రాజు అంతఃపురంలో నుండి వస్తున్నటువంటి భోజనాన్ని ముట్టుకోకుండా తనకు తాను ప్రత్యేకపరుచుకుని పవిత్రతను కాపాడుకునే విషయంలో మరి చక్కటి నిర్ణయాన్ని కలిగి ఉన్నాడు. మరి అద్భుత రీతిలో అతడు మరి దేవుని కొరకు నమ్మకంగా బ్రతుకున్నట్లుగా దేవుని వాక్యంలో చూస్తున్నాం. చూసారా, భక్తుల యొక్క నిర్ణయాలు వారి జీవితంలో ఎంత గొప్ప కార్యాలు చేసుకుంటూ వస్తూ ఉన్నాయో. అవును, సరైనటువంటి నిర్ణయాలు మనం తీసుకుని దేవుని కోసం మంచి నిర్ణయాలు మనం తీసుకుంటే ఆ నిర్ణయాల ద్వారా దేవునికి మహిమ, మన జీవితంలో కూడా గొప్ప కార్యాలు దేవుడు చేస్తాడు. యోబుని విడిచిపెట్టలేదు, దానియేలుని విడిచిపెట్టలేదు దేవుడు, దావీదుని విడిచిపెట్టలేదు, షద్రకు మేషకు అబేద్నెగోను విడిచిపెట్టలేదు. వారి నిర్ణయానుసారంగా వారు బ్రతికారు కనుక వారి జీవితంలో ఘనత కలుగునట్లుగా దేవుడు కార్యాలు చేశాడు. కనుక ఈ ఉదయకాల సమయంలో ఈ కార్యక్రమాన్ని చూస్తున్న దేవుని బిడ్డ మరి ప్రభు కోసం ఒక అద్భుతమైనటువంటి మంచి నిర్ణయాన్ని తీసుకుని ఆ నిర్ణయానుసారంగా ముందుకు సాగిపోదాం. అట్టి కృప దేవాది దేవుడు మనకు అనుగ్రహించును గాక. ఆమేన్. ప్రార్థన. ప్రేమ స్వరూపి, ప్రేమ కలిగిన దేవా, ఈ ఉదయకాల సమయంలో మా ఆత్మీయ జీవితంలో మంచి నిర్ణయాలు మేము తీసుకుని ముందుకు సాగిపోవడానికి సహాయం దయచండి. మీ కొరకు ఎలా బ్రతకాలో, మీ కొరకు ఎలా జీవించాలని మేము ఆశిస్తున్నామో ఆ రీతిగా మంచి నిర్ణయాన్ని తీసుకుంటూ నమ్మకంగా మేము బ్రతకడానికి సహాయం దయచు. ఈ యొక్క భక్తుల నిర్ణయాల్లో వారు ఆ నిర్ణయానుసారంగా బ్రతికారు కనుక నీకు మహిమకరంగా వారు బ్రతికారు కనుక నీకు మహిమ కలిగింది. వారి జీవితాలు కూడా ఎంతో సార్థకమైనవి కనుక మా ఆధ్యాత్మికమైనటువంటి జీవితంలో నమ్మకంగా మేము బ్రతకడానికి మంచి నిర్ణయాలు తీసుకుని అడుగులు వేయడానికి సహాయం చేయమని వేడుకుంటూ యేసు నామం ద్వారా ప్రార్థన అడుగుచున్నాము తండ్రి. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ.